లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనం బీట్రూట్ అండి, ఇది బీట్రూట్ తురుము. ఈ బీట్రూట్ తురుము పెసరపప్పు అండి. ఇది కొద్దిగా పెసరపప్పు వేసి వేయించుకొని మనం శుభ్రంగా కడిగి హాఫ్ బాయిల్ చేసుకుందామండి. ఒక్క ఉడకనిస్తే చాలన్నమాట. వేగిపోయిందండి పెసరపప్పు. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. రండి కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం. ఇదిగోనండి, మనం పాన్ పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా మెంతి పొడి, వేసుకొని ఇందులోకి తాలింపు వేసుకుందామండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు రెమ్మలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి చక్కగా వేగినాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఇదిగోనండి, చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులోకి మనం వేగిన ఉల్లిపాయకి బీట్రూట్ వేసుకుందామండి. బీట్రూట్ చక్కగా సన్నగా తురుముకున్నామండి. ఇది తురిమిన బీట్రూట్. ఈ బీట్రూట్ కొంచెం మగ్గాలండి. బీట్రూట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి. బాగుంటుందండి కర్రీ పెసరపప్పు వేస్తే. ఇందులోకి పెసరపప్పు కొంచెం ఉడకబెట్టుకున్నామండి. కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకున్నాం పెసరపప్పు. ఈ పెసరపప్పు వేసేసుకున్నాం.
ఈ పెసరపప్పు అండి కొంచెం ఈ మన బీట్రూట్తో పాటుగా కొద్దిగా లైట్గా కొంచెం మగ్గాలండి. అంటే మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, పెసరపప్పులో ఉన్న వాటర్తోనే వేసేసాం కదా, కొంచెం ఇది మగ్గాలి. ఇదిగోనండి పెసరపప్పు చక్కగా బీట్రూట్ మగ్గిపోయినాయండి. పర్ఫెక్ట్గా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుందామండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఆల్రెడీ ఎండుమిరపకాయ వేసాం, అవి రెండు కారంగానే ఉంటాయి కనుక లైట్గా వేసుకుందాం కారం. కొంచెం కారం వేసాం కదా, ఇప్పుడు మన కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. కర్రీ మాత్రం సూపర్ అరోమా ఉందండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మనం పెసరపప్పు వేసాం కదా, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కర్రీ. మరి ఇంట్లో బీట్రూట్ ఉండి అవి సేల్ అవ్వడం లేదు, 1-2 దుంపలు ఉండిపోయినాయి అన్నప్పుడు ఇలా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు చూసుకుందాం. చాలేదండి, కొంచెం పడదు, వేద్దాం. అయిపోయిందండి కర్రీ. పెసరపప్పు బీట్రూట్ సూపర్. ఉప్పు కూడా సరిపోయిందండి. పొడిపప్పు కదండి, బాగుంటుంది. పెసరపప్పు కమ్మగా ఉంటుంది కదా. అయిపోయిందండి కర్రీ. ఇదిగోనండి, చూడండి ఎలా ఉందో కర్రీ. ఇదిగోనండి బీట్రూట్ పెసరపప్పు. మనం అంత పెసరపప్పు వేసినా ఇందులో బీట్రూటే కనిపిస్తుందండి, కానీ తింటే కమ్మగా ఉంటుంది. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. చాలా కమ్మని బీట్రూట్ పెసరపప్పు కర్రీ అండి, ఇది బాగుంటుంది. థ్యాంక్ యూ.